ఈ రోజంతా యాక్చువల్‌గా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోస్ అవి చేసుకుంటూ టైం అంతా గడిచిపోయిందండి. కాకపోతే ఇందాక ఒక స్టూడెంట్ అసలు ఈ వీడియో చేయడానికి కూడా కారణం చెప్తాను. సార్ ఫాదర్స్ డే కదా, దాని మీద మీరు ఏమి రెస్పాండ్ కారా అని చెప్పి. ఎందుకంటే నేను ఈ వీడియోలో హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాననమాట. మా ఫాదర్ గురించి అడుగుతున్నాను, నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. రియల్ అండి, ఒక సామాన్యమైన వ్యక్తి గురించి తెలుసుకోవాలని చెప్పి అనుకోవడం అనేది చాలా గొప్పతనమే. నిజమైన సామాన్య కామన్ మ్యాన్ లైఫ్ అండి, గొప్ప జీవితాలు అయితే కాదు కదండి. మన గురించి తెలిసేసుకోవడానికి, మా ఫాదర్ గురించి తెలుసుకోవడానికి. ఈవెన్ దెన్ అయినా సరే నాన్నగారు ఆర్టీసీలో చేసేవారండి. ఆర్టీసీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు అనమాట. సరే ఇప్పుడు లేరు, 2001లో నాన్నగారు డెత్ అయిపోయింది. ఈవెన్ దెన్ నాన్నగారితో అనుబంధం అనేది చాలా చాలా చక్కగా ఉండేదండి. 4 బ్రదర్స్ మేము. సంసారాన్ని ఆయన ఏ విధంగా లాక్కొచ్చాడో చిన్నప్పటి నుంచి అంతా కూడా ఇట్స్ ఏ మిక్స్డ్ అండి. అంతా కూడా ఎవరి జీవితము కూడా వడ్డిచ్చిన విస్తరైతే కాదు కదండి. ఇప్పుడు మనం ఏదో చెప్పినామనుకోండి, అందరి పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు. మిడిల్ లోయర్ మిడిల్ కదండి, చాలా లోయర్ మిడిల్ అండి. ఆయన పాపం మా బాధ ఏంటంటే అప్పటికి నాన్నగారు ఎత్తే టైంకి అనేక జాబ్ వచ్చింది. ఈవెన్ నేను మా బ్రదర్స్ అందరం కూడా అప్పుడప్పుడు నిలదొక్కుంటున్నాం. చింతమ్ముడు అప్పుడే డిగ్రీ పూర్తయింది. ఈవెన్ దెన్ ఇంకా సెట్ కాలేదు. అంటే ఫాదర్కి ఒక మంచి లైఫ్ ఇద్దాం, ఇవ్వాలి అనే టైంకి తెలిసేది కాదండి. అంతా కూడా ఆంధ్ర నుంచి వచ్చాం, అంటే ఊరి నుంచి వచ్చాం కదండి. ఫాదర్కి ట్రాన్స్ఫర్లు అయ్యేవి. కరీంనగర్ నుంచి ఒకటేసారి ఏపీ ట్రాన్స్ఫర్ అయింది. ఏపీ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావడం, ఇట్లా ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ అయిపోయింది. దాంతో ఈ ప్లేస్ అని లేకుండా అయిపోయింది. ప్లస్ ఒక స్టెబిలిటీ అనేది లేకుండా అయిపోవడం కూడా కరెక్ట్గా ఆ ఏజ్లో చాలా దెబ్బ కొట్టేసిందని అసలు. అంటే అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక విషయం నేను చెప్తాను మీకు. మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ మనకు తెలియదండి. రియల్లీ మనిషి లేనప్పుడే మనిషి విలువ అనేది మనకు తెలుస్తుందండి. నిజంగా చెప్తున్నాను నేను. ఈవెన్ నాకు చాలామంది చెప్తుంటారు, సార్ జీవితంలో ఏది కోల్పోకూడదు అదే కోల్పోయినాం అని చెప్పి. ఈవెన్ నా సిచ్యువేషన్ కూడా అదేనండి. రియల్లీ అంటే బాధ ఉండదంటే ఎందుకు ఉండదండి. అనుక్షణం ఎవ్రీ మూమెంట్ మన కోసం ఇంత చేసిన వ్యక్తికి అరే మనం ఎదిగాం, ఒక హోదా. నాకు వనసలిపురం ఎంతో ఇచ్చిందండి, నిజంగా మనిషిగా నిలబెట్టింది నన్ను. అందుకే నాకు ఈ వనసలిపురం అంటే చెయ్యెత్తి మొక్కుతా నేను. అనువు ప్రతి విషయం నాకు చాలా చాలా ఇష్టం అండి వనసలిపురం. ఈవెన్ ఇలాంటి వనసలిపురంలోనే నాన్నగారు డెత్ కూడా అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడ ఇదైంది అంతా సరే, ఇదంతా ఫేట్ అండి. అంతా కూడా ఏదైనా ఒక రిలేషన్ దట్స్ ఒక డే ఉండడం అనేది నాకైతే మంచిగా అనిపించిందండి. సో మన ఆనందంలో నాకు కూడా బాగా గుర్తు, నాన్నగారు మాకు చెప్పులు కొనియడం కోసం ఆయన ఆ చినిగిన చెప్పులే కుట్టించుకొని 4 మెంబర్స్ కదండి. ఆయనకు వచ్చే జీతం ఎంతండి పాపం, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చిన్న అకౌంటెంట్. సరే రిటైర్ అయ్యే టైంకే రిటైర్ అవ్వలేదు, ఇన్ డ్యూటీలోనే ఆయన ఎక్స్పైర్ అయ్యారు. కానీ అప్పటికి ఆయన అకౌంట్స్ ఆఫీసర్ అయి ఉన్నారు. కానీ ఆ ముందంతా లైఫ్ ద స్ట్రగుల్డ్ మిక్స్డ్ లైఫ్, వాట్ వీ మిస్ అండర్స్టాండ్ చేసుకొని ఇది లైఫ్ అనే టైంకి ఆయన సరే అండి, అంతే. థ్యాంక్ యూ అండి. అడిగారు ఒక సామాన్య గురించి. అయితే నాన్నగారికి రచనలన్నా, సంగీతం అన్నా, సాహిత్యం అన్నా విపరీతమైన అభిమానం. చక్కగా ఆయన ఫిలిం క్రిటిక్గా కూడా ఉండేవారు. సినిమాల మీద వ్యాసాలు రాయడం, అప్పుడు పేపర్లో రచయితగా కూడా నాన్నగారికి బాగేది. రియల్ అండి. ఫాదర్కి ఇంకా 2 బ్రదర్స్ అనమాట. సో ఒక బ్రదర్ కూడా సుప్రసాద్ గారు అని చెప్పి, ఆయన ఈనాడు పేపర్ల రచయిత. పాపం నాకు ట్రాజిక్ ఎండింగ్ అండి. అంటే చిన్నాన్న, నాన్న, పెదనాన్న, అవునా కదండి. ఈ సైకిల్ అనేది ఉండాలండి, ఎవరినెవరు ఆదుకుంటారండి. నాకు వినయ్ చెప్పేవాడు, నా స్టూడెంట్ అనమాట వినయ్. పాపం వాళ్ళ ఫాదర్తో బాగా అటాచ్మెంట్, బాగా వినయ్. వాళ్ళ ఫాదర్ పోయిన తర్వాత ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన పడ్డ స్ట్రగుల్ గురించి చెప్తూ ఉంటే ప్రతి నాన్న ఇంతే కదా అనిపించిందండి నాకు. ఒక్కసారి నాన్న మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం మర్చిపోకుండా ఉంటే నిజంగానేనండి ఎన్నో మనం విజయాలు సాధించగలుగుతాం. ఒక్కొక్కరు ఈరోజు నాకు అనిపించింది, చాలామంది
అంటే వాళ్ళ తండ్రి గారితో ఉన్న అనుబంధం, వాళ్ళ నాన్నగారితో ఉన్న ఫోటోలు అవి ఇవి పెడుతుంటే ఆనందం వేసిందండి చాలా చాలా. కానీ ఏదో ఒక ఫీలింగ్. స్వర్ణ కూడా ఇందాక గ్రూప్లో మెసేజ్ పెట్టింది మిస్ యూ డాడీ అని చెప్పి. అలాగే ప్రసన్న, నిజంగానే అండి ప్రసన్న గారు కూడా, వారు ఒక టీచర్, వారు కూడా వాళ్ళ తండ్రి గారితో ఎంత ఆత్మీయ అనుబంధం. నిజంగా ఒక మాట చెప్తానండి, అమ్మాయికి తండ్రితో అటాచ్మెంట్ బాగా ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుందండి. ఏమో మగవాడికి లేదని కాదండి, మగవాడి ప్రేమని హృదయంలో దాచుకుంటాడండి, అది అవసరమైనప్పుడే బయటికి తీస్తాడు. రియల్లీ అండి, అది రియల్లీ. కానీ ఏదైనా అందరికీ కూడా ఒకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నిన్న కూడా చూశాను నేను మాచర్లో కూడా, వాళ్ళ తండ్రి గారి విగ్రహానికి పాలాభిషేకం చేసిన పిల్లల్ని నేను చూశాను నేను. రియల్ అండి. అంటే ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి. నాకు ఒక్కొక్కసారి కొంతమంది చూస్తే కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది. మా అయ్యగాడు అంటారు, మా అయ్య నాకు ఏమి ఇచ్చాడు అంటాడు. ఏమి ఇచ్చాడు? ఆయనకి ఏముంది? ఆయన ఏది ఇవ్వాలో అది ఇచ్చాడు నీకు, అంతే. ఈ మిగతాది నువ్వు నెట్టుకుంటూ పోవాలి కదమ్మా. ఎంతమంది తండ్రిని తాతల్ని మర్చిపోయారు, కానీ అలా చేయొద్దండి. ఏదైనా మనిషి ఉన్నంత వరకే ప్రేమైన అభిమానమైన. మనిషి ఉన్నప్పుడు పట్టడి అన్నం పెట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడండి. పోయిన తర్వాత 10 మందిని పిలిచి పంచపక్ష పర్వాలు పెట్టినా ఆయనకి చేరుతుందా అండి? నిజంగానే ఫాదర్కి నేను ఎంతో చేయాలనుకుంటే ఇప్పుడు ఏం చేయగలుగుతానండి? వాట్ ఐ కెన్ డూ, నేను ఏం చేస్తాను. కానీ నాన్న ఎప్పుడో ఒకటి చెప్పేవారు, అరే చదువు చెప్పరా. ట్యూషన్లో చెప్పేవాడిని, కొంచెం ఫీజు అది తీసుకుంటుంటే నాన్నకు కొంచెం బాధ అనిపించేది. కానీ నేను బతకాలి కదా, నేను స్టాండ్ కావాలంటే నాకు కొంచెం అమౌంట్ కావాలి, నా చదువు కోసం తీసుకునేవాడిని. అరే డబ్బులు తీసుకొని చెప్తున్నావా అని ఆయన అడగడం నాకు బాగా గుర్తు. రియల్లీ అంటే విద్యను పంచాలి. నాన్నగారికి కూడా చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడం, ఎవరో తీసుకొని ఆయన్ని పెంచి పెద్ద చేసి, రియల్లీ అండి 4 బ్రదర్స్ని ఆయన కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఏదైనా థ్యాంక్ యూ అండి. ఒక ఎక్స్పీరియన్స్ని అడిగారు పిల్లలు, అడగడం మీ గొప్పతనం. యంగ్ జనరేషన్, మీరు ఒక గురువుగారి తండ్రి గురించి అడిగారంటే ఆ గొప్పతనం మీదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సరే, ఇంకా కాలం అనేది జర్నీ వెళ్ళిపోతూనే ఉంటుందండి. చాలామంది చెప్తూ ఉంటారు. మా అమ్మని కూడా అడుగుతాను, అమ్మ మీ నాన్నగారు అంటే, అమ్మ పెద్ద మనిషి అయిపోయింది, గుర్తు చేసుకుంటుంది పాపం, ఏం చేస్తుంది, వాట్ షీ కెన్ డూ. కాలంతో వెళ్తూనే ఉండాలండి. మనం ఎవరమండి, అంతా పైవాడే. థ్యాంక్ యూ అండి. ఎవరికైనా బోర్ కొట్టిస్తే క్షమించండి. యాక్చువల్గా ఇప్పుడు నేను